తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. అనేక అవమానాలను భరించారు. సినిమా రంగంలో టాప్ ప్లేస్లో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తనదైన శైలిలో ప్రత్యర్థులను మాటల తూటాలతోటి చిత్తు చేసే ఫైర్ బ్రాండ్ ఆమె. తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాట్లాడితే ఒక సంచలనం. మారిన రాజకీయ పరిణామాలతోటి పార్టీలు మారి చివరకు హస్తం నీడన చేరిన ఆమె ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆమె సైలెంట్గానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రెస్టేజ్గా తీసుకుని ప్రచారం చేస్తున్న రాములమ్మ ఎక్కడ కనిపించడం లేదు. బాధ్యతలు ఇస్తే కదా పనిచేయాలనిపిస్తుంది. గతంలో మాట్లాడిన ఆ నాయకురాలు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆమె సైలెంట్కు కారణం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ ద్వారా స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. సినిమాల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు లేడీ అమితాబ్, విజయశాంతి. మరి అలాంటి ఫైర్ బ్రాండ్ గత కొంతకాలంగా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకురాలు నటి విజయశాంతి అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు తరచుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతూ ఉంటాయి. పార్టీలో సరైన గుర్తింపు, కీలక పదవులు దక్కడం లేదని, ముఖ్య నిర్ణయాల్లో తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆమె అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే దీనిపై ఆమె అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదనే భావనతో పాటు తన అనుచరులకు సరైన పదవులు దక్కకపోవడం ఆమె అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. విజయశాంతి ప్రస్థానం ఎప్పుడూ ఓ సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి మరోసారి హస్తం గూటికి చేరారు. ఎన్నికల సమయంలో ఆమె స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనూహ్యంగా ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పేరు ఎక్కడా రాష్ట్ర పార్టీలో చర్చకు రాలేదు. కానీ నేరుగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె పదవిని దక్కించుకుని తన మార్కు చూపించారు. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత విజయశాంతి పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. కానీ పదవి వచ్చినా కూడా ఇప్పటి వరకు పార్టీ నిర్వహించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ విజయశాంతి పాల్గొనలేదు. కనీసం గాంధీ భవన్ కు కూడా ఎందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. ఆమె సైలెంట్ గా ఉండడానికి ప్రధాన కారణం ఆమెకు రాష్ట్ర స్థాయిలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే అనే మాటలు వినపడుతున్నాయి. అందువల్లే విజయశాంతి అశాంతితో రగిలిపోతున్నారని గాంధీ భవన్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఇక గతంలో టీపీసీసీకి సంబంధించి ప్రకటించిన కమిటీల్లో తన పేరు లేకపోవడంపై కూడా విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయని అన్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలో అధిష్టానానికి తెలుసని చెప్పారు. మొన్నటి కమిటీలలో తన పేరు లేదు అంటే మరో కమిటీలో అవకాశం ఉంటుందేమోనని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు విజయశాంతి. విజయశాంతి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఇలాంటి సమయంలో విజయశాంతి లాంటి మంచి వాగ్దాటి గల నాయకురాలని ఎందుకు పక్కన పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే తనకు పార్టీలో ప్రయారిటీ తగ్గినందుకే రాములమ్మ ఇలా సైలెంట్ అయ్యారా, లేదా మంత్రి పదవి ఆశిస్తూ ఇలా సైలెంట్ గా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా పార్టీలో తలెత్తుతున్నాయి. నేరుగా అధిష్టానం పెద్దల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న విజయశాంతికి మంత్రి పదవి తెచ్చుకోవడం కష్టమనే గుసగుసలు కూడా పార్టీలో వినపడుతున్నాయి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి హీరోయిన్ గా అలరించారు. అలాగే లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయశాంతి 1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి దూరమైన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ గుటికి చేరారు. 2009 ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కేసీఆర్తో విభేదించి గులాబీ పార్టీని వీడి హస్తం గుటికి చేరారు. అయితే 2020లో కాంగ్రెస్ పార్టీని వీడిన విజయశాంతి తిరిగి బీజేపీ కూటికే చేరారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయశాంతి మళ్లీ హస్తం పార్టీలోకి వచ్చారు. విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. విజయశాంతి మాత్రం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారట.
రాష్ట్ర నాయకత్వాన్ని కాదని పార్టీ పెద్దల ద్వారా పదవి తెచ్చుకున్నందుకు తనకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడం లేదని ఆమె మదనపడుతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఎమ్మెల్సీ పదవి దక్కిందన్న ఆనందం కంటే తనకు పార్టీలో సముచిత స్థానం, గౌరవం దక్కడం లేదని అశాంతితో రగిలిపోతున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ ఫైర్ బ్రాండ్ సైలెన్స్ కు పార్టీ బ్రేక్ వేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.